నమస్తే విధుని స్వాగతం లక్ష్మణ సభ చేద్దాం తుర్కమంచాల మున్సిపల్ 21 వార్డు మెంబర్లో కొత్తకూరు మంగమ్మ శివకుమార్ గారు మరి పోటీ చేస్తున్నారు. వారిని అడిగి మరి ప్రచారం ఎలా ఉంది, వారి యొక్క గెలుపు అంశాలు ఎలా ముందుకెళ్తారో చూద్దాం. నమస్తే మేడం. నమస్కారం అండి. ఎలక్షన్స్ మరి దగ్గరలో 22వ తారీఖు వచ్చాయి. మరి ఎలాగా మీరు ముందుకెళ్తున్నారు, మీ విధి విధానాలు ఎలా ఉన్నాయి? ముందుగా V3 ఛానల్ వారికి అలాగే మన తుర్కమంచాల మున్సిపాలిటీ గ్రామ ప్రజలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను 21వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎందుకంటే మనకు ఇంతకుముందుకు 5 ఏళ్ళు సర్పంచ్గా పోటీ చేసినాం. అందరూ మనకు ఆదరణ కూడా చాలా ఉంది. ఇప్పుడు మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మనకు ఎన్నో లాభాలు జరుగుతాయి, చాలా పనులు అవుతాయి. ఎందుకంటే తెలంగాణ ఏర్పడింది, ఇప్పుడే కేసీఆర్ గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మనకు పనులు అవుతాయని చాలా అనుకున్నాం. కానీ దానికి విరుద్ధంగా వాళ్ళ కుటుంబ పాలన తప్ప మాకేం కనిపించలేదు. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనగదొక్కాలంటే ఖచ్చితంగా మేము మన కాంగ్రెస్ జెండా ఎగరవేయాలంటే ఖచ్చితంగా మా మున్సిపాలిటీలో అన్ని కౌన్సిలర్లు గెలిపించుకొని మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని తెలియజేస్తున్నాను. ఓటర్ల దగ్గరికి వెళ్ళి మీరు ఎట్లా వివరిస్తున్నారు వారికి? ఇంతకుముందు చేసిన అభివృద్ధి చేస్తున్నాము. మన టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పారంటే లేని వాళ్ళకు 3 ఎకరాల పొలం ఇస్తామన్నారు, అలాగే లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు, చదువుకునే వాళ్ళకు ఉద్యోగాలు కలిగిస్తామని చెప్పారు. ఎన్నో అరచేతిలో వైకుంఠం చూపించారు. ఇంటింటికి నల్ల కనెక్షన్ అన్నారు. ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా ఒక ఇల్లు కానీ కనీసం ఒకరికి పొలం కానీ ఏమీ రాలేదు. అది పొలం రాకపోగా మా ఊర్లో 65 సంవత్సరాల నుంచి చేసుకుంటున్న ఎస్సీలు పొలం చేసుకుంటున్నారు. ఆ పొలాన్ని 4 మండలాల నుంచి పోలీసులను పక్కడబందుగా పెట్టేసి మమ్మల్ని ఎదిరించిన వాళ్ళని పోలీస్ స్టేషన్లో బంధించి అది వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు చేసిన విఫలాలే మేము జనాలకు తెలియజేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేము నిధులు తెస్తామని ప్రత్యర్థులు అంటున్నారు. వారికి విరుద్ధంగా మీరేం చేస్తారని మీ ప్లాన్ ఉంది? ఎమ్మెల్యే అన్నట్టయినా ఇప్పుడు రాలే, మాకు 10-11 ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఆయన వచ్చి కూడా. ఎందుకంటే ఎమ్మెల్యే ఒకసారి వచ్చిందంటే మనం ఛాన్స్ ఇచ్చినాం. ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయింది, 3వసారి ఛాన్స్ అయినాకు కనీసం మా ఊర్లోకి వచ్చి ఎక్కడ సమస్య అక్కడే ఉంది, కనీసం డ్రైనేజ్ సమస్య ఉంది సార్ చేయండి అని ఇంటి దాకా అక్కడ దాకా తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టేయడం జరిగింది. కనీసం డ్రైనేజ్ సమస్య కూడా తీర్చలేదు. లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకు ఒక ఇల్లు చూపించలేదు. కాబట్టి ఎమ్మెల్యే అన్నట్టయినా ఈరోజు కొత్తగా వస్తున్నాం, మరే ఆయన చేస్తాడు, ఇంకా 4 సంవత్సరాల టైం ఉందని అనుకునే వాళ్ళము. ఆయన వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మన ప్రభుత్వం వచ్చి కూడా 6 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మనం చెప్పడానికి మాకు ఈజీగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా చెప్తున్నారు, అరే మేము ఇది చేస్తాము, గవర్నమెంట్ ఉంది అంటే గవర్నమెంట్ వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది, గవర్నమెంట్ వచ్చి 1 సంవత్సరం కాలే కదా. కాబట్టి ఖచ్చితంగా జనాలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు. కాబట్టి ఖచ్చితంగా వచ్చేసారి మొత్తం ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చెప్పండి సార్, మీ ప్రచారం ఎలా జోడిగా వెళ్తున్నారు? ఈరోజు ప్రచారంలో భాగంగా TV3 వారికి తెలియజేసుకునే మనక మరి గవర్నమెంటు 2వసారి రావడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారు కూడా 2వసారి గెలవడం జరిగింది. కానీ ఎక్కడ అభివృద్ధి జరిగిన విషయం లేదు. దళితులకు పొలం ఇస్తామని దళిత దగ్గరనే పొలం లాక్కోవడం జరుగుతూ ఉంది. డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ అయితే ఎక్కడ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. మా కాన్స్టిట్యున్సీలో ఒక్కరికి 1 గజం జాగా కానీ ఒక డబుల్ బెడ్రూమ్ కాదు, సింగిల్ గుడిసె కూడా ఇచ్చిన పాపన పోలేదు. వాళ్ళకి గవర్నమెంట్ ఉందని చెప్పినా ఇంకోటి చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు జనాలు. మరి ఆర్టీసీలను చూసుకుంటే మొన్న తెలిసిన ఫలితాలే ఉన్నాయి. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే వాళ్ళ కోసం మనం చెప్పడం కాదు, జనాలే చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పకుండా తుర్కమంచాల మున్సిపాలిటీలో 24 వార్డులలో తప్పకుండా జెండా ఎగరవేసేసి తుర్కమంచాల మున్సిపాలిటీ తప్పకుండా కాంగ్రెస్ సొంతం చేసుకుంటుందని తెలియజేస్తా ఉన్నా. తుర్కమంచాలే కాకుండా మరి పెద్దంబర్పేట కానీ, ఆదిబట్ల కానీ, ఇబ్రాహీంపట్నం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో డబ్బిచ్చి ఇంకోటి ఇచ్చి వాళ్ళ దగ్గర అధికార బలంతో మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పుకుంటూ లేకపోతే ఇంకో హాంభావంతో పోతూ ఉన్నారు. కానీ న్యాయబద్ధంగా అసలు ఏంటి జనాలకి ఏం చేయాలనే సంగతి మర్చిపోయినారు. మరి ఆర్టీసీలను చూసుకుంటే కూడా మొన్న దాకా 2 మాసాలు వాళ్ళని ఇబ్బందులు పెట్టి దసరా పండుగ కూడా లేకుండా వాళ్ళని రోడ్డునెక్కించిన సంగతి మర్చిపోలేదు. మరి ఆయన ఒక చేత వాత పెట్టి 2వ చేత వినరాసిన విధంగా ప్రవర్తిస్తూ ఉంటే జనాలందరికీ చక్కటి సమయం వచ్చింది. మరి తుర్కమంచాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరితే తుర్కమంచాల మున్సిపాలిటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే మరి వీళ్ళు ఒకవేళ టీఆర్ఎస్ కౌన్సిలర్ 1-2 గెలిచినా కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి వాళ్ళు ఏం పనులు అడగలేరు. సార్ అంటే నా పేరు చెప్తే గెలిచిర్రోయ్ అదని చెప్పే మాట విధంగా ఉంటుంది. కాబట్టి ప్రశ్నించే గొంతుక కావాలి, జనాలకు కూడా ఆ సంగతి తెలుసు. కాబట్టి తప్పకుండా తుర్కమంచాల కానీ 4 మున్సిపాలిటీలు జెండా ఎగరేస్తాయి. గతంలో మనం చూసుకుంటే కూడా 3 మండలాలు
జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ మేమే కైవసం చేసుకోవడం జరిగింది. ఒకటి అలా ఉంటే ఒక ఎంపీపీ ఒక జెడ్పీటీసీ తప్ప వాళ్ళకు మళ్ళీ చూస్తే ఏం లేదు. మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. మా ఎంపీ గారి సహకారం కానీ మల్రెడ్డి రంగారెడ్డి అన్న కానీ రామరెడ్డి అన్న కానీ మిత్రులు అందరూ కూడా కార్యకర్తలు ఏకదాటికి వచ్చి చాలా చక్కగా పనిచేయడం జరుగుతుంది. ప్రతి కార్యకర్త కూడా అప్రమత్తమై క్రమశిక్షణతో పనిచేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మీ టీవీ న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని తెలియజేస్తాం. కేటీఆర్ గారు మనకు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పైన లేదు, రాష్ట్రంలో కూడా లేదు, నిలబడుతందుకు 200 చోట్ల కౌన్సిలర్ కూడా పోటీ చేసే వాళ్ళు లేరు అని, ఖచ్చితంగా మేమే గెలుస్తామని, మేము ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, మేము ఉంటేనే నిధులు వస్తాయని చెప్పారు. దీన్ని మీరు ఎలా తిప్పుకొడతారు? కేటీఆర్ గారు అంటే ఒక సామెత ఉంది, మా గొల్లలో అంటే ఒక సామెత ఉంది, తల్లికి బొల్లు ఉంటే పిల్లకు చుక్కుంటుందని. తండ్రి కూతల రాయుడు. మరి కేసీఆర్ కూడా రాతలు రాయడు కాదు, ఆయన కూడా కూతలు రాయడం అని తెలియడం జరుగుతుంది. ఆయన వయసు ఎంత, ఆయనకున్న అనుభవం ఎంత, కాంగ్రెస్ చేసిన పనులు ఎంత, కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత. కాంగ్రెస్ అనేది ఒక సముద్రం, ఆ టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక చిన్న నీటి బిందువు మాత్రమే. అది అంత మాత్రాన బాబు బలుపు అనుకుంటే పొరపాటే. తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కొక్క సీటు మీద 5 మంది పోటీ పడుతూ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే బేరం పెట్టి కొనడం, డబ్బు అహంకారం తప్ప ఇంకోటి కాదు. రేపు వచ్చే 24 ఎలక్షన్లో లేకుంటే జమిలీ ఎలక్షన్లు వస్తే 23లో ఎలక్షన్లు అయితే తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుంది. మరి ఆయన వాళ్ళ ముఖ్యమంత్రి ఆయన నిద్రపోతూ ఉన్నాడా, వాళ్ళ నాన్న అనుకుంటున్నాడా, వాళ్ళ బావ అనుకుంటున్నారా, ఇవన్నీ కూడా పగటి కళ్ళ కిందనే ఉండిపోతాయి. తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. కళ్ళార కేసీఆర్ గారు వస్తారు, కారు 16 అన్నాడు, కానీ ఇవన్నీ బేకారు అని చెప్పి ప్రజలు తిరస్కరించారు. ఇప్పటికైనా ఆయన కళ్ళు తెరిచి ఇది 2020 సంవత్సరం, ఇది జనవరి మాసం జరుగుతుందని గుర్తుంచుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. పార్టీ తరఫున మీ వార్డు ప్రజలకు ఏం చెప్పేస్తారు? తప్పకుండా 21 వార్డు ప్రజలందరికీ మరి మా మిస్సెస్ మా సతీమణి కొత్తగుర్మ మంగమ్మ గారు నిలవడం జరిగింది. గతంలో కూడా 5 సంవత్సరాలు ఆమె సర్పంచ్గా పనిచేయడం జరిగింది. అభివృద్ధిలో కానీ మరి ఆలయాల నిర్మాణంలో కానీ ప్రజల అవసరాల కోసం కానీ అన్నిట్లకు మేము అందుబాటులో ఉండి దగ్గరుండి ఆమె పనిచేయడం జరిగింది. ఆమెతోని కానివి కొన్ని విషయాలు ఉన్నా ఇంకేమున్నా కూడా మేమిద్దరం దంపతులం కూడా మా కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రజలకు కానీ అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా మా శ్రమ గుర్తించి మరి తప్పకుండా ఓటేయాలి. మాకు అవతల వ్యక్తులకు కంపేర్ చేస్తే ఓటు అనేది ఎట్లాంటిదంటే గుళ్ళో దేవుని దగ్గర పువ్వు మాతింది. మరి ఆ పువ్వు గుళ్ళో దేవుని దగ్గర పెడుతున్నామా లేకపోతే ఇంకో దగ్గర పెడుతున్నామా కంపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏముంది అంటే టీఆర్ఎస్ వాళ్ళకు మాకు డబ్బు ఉంది, మద్యం ఉంది, అధికారం ఉంది, పోలీసులతోనే డబ్బులు పంచుతామని అంటున్నారు. అంత మిస్యూజ్ చేయడం, అంత అహంకార భావంతో మాట్లాడడం అనేది జనాలే డైజెషన్ చేసుకోలేకపోతూ ఉన్నారు. తప్పకుండా మీరు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంగమ్మ గారిని, అదే కాకుండా ఇంకా మంగమ్మ గారు 21 వార్డులో ఉన్నారు, 1 నుంచి 24 వార్డులు కూడా తప్పకుండా గెలిపించి ప్రతి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి మరి తప్పకుండా మీరందరూ ఆశీర్వదిస్తానని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. గ్రామ ప్రజలకి, మన తుర్కెంజాల్ మున్సిపాలిటీ గ్రామ ప్రజలకి, అలాగే నేను 21వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినానమ్మా. అమ్మలకి, అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే అమ్మ ఇప్పుడు మీరు కరెక్ట్ టైం తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఒక్కసారి ఓటేసి మళ్ళీ మనం వెనక తీసుకుందామన్నా తీసుకోలేము, ఎందుకంటే 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు అందరు మంచి మనసుతోటి ఎవరైతే పని చేస్తారో వాళ్ళని ఒక మనసుతోటి అందరు కూర్చొని అరే ఈ అభ్యర్థి మంచి చేస్తాడా, ఆ అభ్యర్థి మంచి చేస్తాడా, ఎవరు మంచోళ్ళు అని మీరు ఒకసారి అవగాహన చేసుకొని తప్పకుండా ఓటేస్తే మనం ఇంకా 5 ఏళ్ళు మంచి డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి ఏదో డబ్బులు ఇచ్చిరానో లేదా మంది ఇచ్చిరానో లేకపోతే ఇంకేదన్నా చెప్పిరానో ఏదో అవకాశం ఏంటంటే మీకు ఇల్లు ఇస్తామని అది ఇస్తామని చెప్పి ఎన్నో మాటలు చెప్తున్నారు. అట్లాంటి మాటలకు పడకుండా, డబ్బుకు పడకుండా, మందుకు పడకుండా మన ఊరు బాగుపడాలన్నా మన దేశం బాగుపడాలన్నా ఏదన్నా మీ ఓటుతోటే ఉంటుంది. కాబట్టి ఈ ఓటును మంచితనానికి ఉపయోగించుకొని, మంచి పనికే ఉపయోగించుకొని మంచి అభ్యర్థిని ఎంచుకోండి. ఎందుకంటే 5 ఏళ్ళు మీకు మీ మధ్యలో ఒక ఆడబిడ్డలాగా, మీ ఇంటి ఒక సోదరిలాగా నేను ఉన్నా. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఒక ఫోన్ చేసి కూడా మనం పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 21 వార్డులో నేను నిలబడుతున్నా కాబట్టి ఖచ్చితంగా మీరు ఓటేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించి మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కలిగించాలని కోరుకుంటూ, అదేవిధంగా 1వ వార్డు నుంచి మొదలు పెడితే 24 వార్డులు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్కే గెలిపించి మన కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి.
ఎందుకంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ ఇచ్చిన పనులు తప్ప ఏమి కాలేదు. దానికి ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇల్లే చూసుకోండి. ఇందిరమ్మ ఇల్లే కానీ, మన రేషన్ కార్డులే కానీ, పింఛన్లే కానీ, ఏదైనా ఏ ఇంట్లో కూడా సంతోషంగా 200 పింఛన్ ఇచ్చినా కూడా అందరు సంతోషంగా తీసుకున్నారు. అలాంటిది ఇప్పుడు 2000 పింఛన్ ఇస్తున్నామని చెప్పి మనం 10 ఏళ్ల సంది ఇచ్చిన పింఛన్ను కట్ చేసి 10 మందికి పింఛన్లు కట్ చేసి ఒకరికి పింఛన్ ఇవ్వడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎందుకు కట్ చేసారు పింఛన్ అని చెప్పి మనం వాయిస్ తీస్తే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ కొడుకులు ఉన్నారు మేము పింఛన్ ఏమంటే ఎంతమంది కొడుకులు తల్లిదండ్రులను చూస్తున్నారు, జాబ్లని అదని ఇదని చెప్పి తల్లిదండ్రులను హాస్టల్లో వేస్తున్నారు. లేదంటే ఇంట్లో ఏదో ఒక రెంట్ రూమ్ తీసుకొని అలా ఉంచేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మంచి చెడ్డ ఎవరు పట్టించుకోవట్లేదు. అదే విధంగా డబుల్ బెడ్రూమ్ ఉంది, అది 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది అని చెప్పి వాళ్ళకు పింఛన్ కట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకు 4 అంతస్తుల బిల్డింగ్ ఉందని, లేదంటే 4 పైల కారు ఉందని చెప్పి రేషన్ కార్డు చేస్తున్నారు. అట్లాంటి పనులు ఎన్నో జరుగుతున్నాయి. రేషన్ అంటే ఒక బియ్యం తీసుకోకపోతే జరుగుతుందేమో, చదువు విషయంలో మాత్రం రేషన్ కార్డు కంపల్సరీ అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా మనం కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా బంద్ చేసుకున్నారు. ఎక్కడ చూసుకున్నా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఒక మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు. కాబట్టి ఇప్పుడు కూడా మోసపోకుండా అమ్మ, ఎవరు ఎన్ని చెప్పినా కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులే కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా మంచి నిర్ణయం తీసుకొని మన కాంగ్రెస్ని గెలిపించుకోండి. వచ్చేసారి తప్పకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుంది. లేని వాళ్ళకి ఇల్లు వస్తుంది, లేని వాళ్ళకి చదువు కోసము ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, అలాగే లేని వాళ్ళకి జాబ్లు వస్తున్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇంటింటికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఇంటింటికి ఉద్యోగం కాదు, ఉన్న ఉద్యోగాలు ఒకటే చాలు. ఎందుకంటే మొన్న దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే 50,000 మంది జీతాలు తీసామని చెప్పి వాళ్ళకు ఒక 30-40 మంది సావులకు కారణమైన ప్రభుత్వం ఇది. కాబట్టి గట్టి నిర్ణయం తీసుకొని మీరు ఖచ్చితంగా ఈసారి మీరు వేసే ఓటు మంచి బలమైన ఓటు కావాలి, మంచి అభ్యర్థిని ఎంచుకోవాలి. కాబట్టి మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ నన్ను 21వ వార్డులో అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాము. తప్పకుండా మీరందరూ మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించుకొని ఇంటింట్లో ఏ సమస్య ఉన్నా మీ ఇంటి ఒక ఆడబిడ్డలాగా వచ్చి మీకు పనిచేసి మన మున్సిపాలిటీలో మంచి పేరు తెచ్చుకుంటానని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. 21 వార్డు మెంబర్లు పోటీ చేస్తున్నారు కొత్తకూరు మంగమ్మ శివకుమార్ గారు తెలియజేసిన విషయాలు. 21 వార్డులో ఖచ్చితంగా మేము గెలుస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది. కేటీఆర్ మాట్లాడేవి కేవలం అహంకారపూరితమైన మాటలు మాత్రమే, డబ్బు ఉందనే వాళ్ళు ముందుకెళ్తున్నారు. అవన్నీ కూడా తిరస్కరిస్తారు ప్రజలు అని చెప్పుకొచ్చారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామెన్ సుశాంత్తో మిస్ రోజు.